దిగుడు భావి నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృతవ్రత ఒక భావి మేలు అని ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో నన్నయ్య అంటాడు. మేలైన తీయటి నీటితో నిండిన నూతి కన్నా ఒక భావి మేలు అని ఎందుకన్నాడు? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి అని లోతుగా ఆలోచిస్తే తేలిన విషయం ఇది. నూతులు అంటే ఇళ్లల్లో ఉండే చాదబావులు లేక ఊరికి దూరంగా ఊరుమ్మడి హక్కుగా ఉపయోగపడే మంచినీళ్ల బావి. ఇవి చిన్నవి, ఒక ఇంటికి లేక ఒక ఊరికి సంబంధించినవి. దిగుడు బావి అంటే చాలా పెద్దగా విశాలంగా ఉండి అందులో మెట్లుంటాయి. మెట్లు దిగి లోపలికి వెళ్ళి బిందెతో కానీ బుంగతో కానీ నీళ్లు ముంచుకొని నెత్తికెత్తుకొని మళ్ళీ మెట్లెక్కి పైకి రావాలి. నీటి ఎద్దడి కాలంలో కూడా ఈ బావులు ఎండిపోవటం అంటూ జరగదు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవటానికి పెద్ద నీటి వనరుగా ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా గుజరాత్, రాజస్థాన్ వంటి నీటి కరువు ప్రాంతాలలో, ఉష్ణ ప్రాంతాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. మన తెలంగాణలో కూడా ఎన్నో దిగుడు బావులు ఉన్నాయి. ఆ కాలంలో రాజులు, జమీందారులు ఎన్నో కోటలను, దేవాలయాలను, స్మారక చిహ్నాలను నిర్మించారు కదా. అందులో మన సంస్కృతిలో భాగంగా ఈ దిగుడు బావులు కూడా ఉన్నాయి. ఆ లిస్టులో ఇవెందుకు చేరాయి అంటే వీటి నిర్మాణ శైలినే వేరుగా ఉంటుంది. ఎంతోమందికి తాగునీటిని, బాటసార్లు సేద తీరటానికి ఆశ్రయాన్ని కల్పించేవి ఈ దిగుడు బావులు. కనుక వీటి నిర్మాణాన్ని ఒక పుణ్యకార్యంగా భావించేవాళ్ళు ఆ కాలం వాళ్ళు. వీటికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. వందల కొద్దీ మెట్లు, 3-4 అంతస్తుల నిర్మాణాలు, గోడలకు చెక్కడం పని, నగిషీలు, పురాణ కథల శిల్పాలు చెక్కబడిన దిగుడు బావులు ఎన్నో ఉన్నాయి. తమ ప్రియమైన వ్యక్తులు మరణించినప్పుడు వారి స్మృత్యర్థం ఈ బావులు తవ్వించటం కూడా ఉండేది. కథావాణి శ్రోతలు విన్నారు కదా. అందుకే నన్నయ్య నూతుల కన్నా బావులు మేలు అని రచించింది. ఈ ఆధునిక కాలంలో పట్టణీకరణ కారణంగా దిగుడు బావుల సంస్కృతి మటుమాయమైపోతున్నది. కనుక శిథిలమవుతున్న బావులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ధన్యవాదాలు.